అబ్రహాము కుమారుడు ఎవరు? ఇస్సాకు. అబ్రహాముకి వచ్చిన కరువు కాకుండా మరి ఒక కరువు వచ్చింది. ఎవరికి వచ్చింది? అబ్రహాముకు ఒక భయంకరమైన కరువు వచ్చినట్లుగానే అబ్రహాము కుమారుడైన ఇస్సాకు కూడా కరువు వచ్చింది. అయితే ఆ కరువు వచ్చినప్పుడు ఇస్సాకు అనుకుంటున్నాడు ఐగుప్తుకు వెళ్దాం అనుకుంటున్నాడు. ఏమనుకుంటున్నాడమ్మా? ఐగుప్తుకు వెళ్దాం అనుకుంటున్నాడు. ఆ కరువు, భయంకరమైన కరువు రాగానే ఇస్సాకు ఐగుప్తులోకి వెళ్దాం అనుకుంటున్నారు. ఈ ఆలోచన ఇస్సాకుకు రాగానే వెంటనే దేవుడు ఇస్సాకుకు ప్రత్యక్షమయ్యి ఏమని చెప్తున్నారో తెలుసా? భయంకరమైన కరువు వచ్చింది, నీవు ఐగుప్తుకి వెళ్దాం అనుకుంటున్నావు, కాబట్టి నువ్వు ఐగుప్తుకు వెళ్ళొద్దు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి 2వ వచనంలో చూద్దాం. అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై, అంటే దేవుడు ఎవరికి ప్రత్యక్షమయ్యారు? ఇస్సాకుకు ప్రత్యక్షమయ్యారు. ఇస్సాకుకి ప్రత్యక్షమై దేవుడు ఏం చెప్తున్నారు? నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నివసించుము. అంటే ఐగుప్తులోకి వెళ్ళకుండా నేను ఏ దేశంలోకి అయితే వెళ్ళమంటున్నానో, ఏ ప్రాంతంలోకి అయితే వెళ్ళమంటున్నానో, ఏ పట్టణంలోకి అయితే వెళ్ళమంటున్నానో, ఏ గ్రామానికైతే వెళ్ళమంటున్నానో, ఏ ప్రదేశానికైతే వెళ్ళమంటున్నానో, ఇస్సాకు నువ్వు అక్కడికి వెళ్ళాలి. హల్లెలూయా.